మోరల్ స్టోరీస్. రీడ్, ఎంజాయ్, డెవలప్. చదువు, ఆనందించు, అభివృద్ధి చెందు. ప్రశ్నించే బాలిక. రచయిత్రి కమలా బసిన్. చిత్రకారిణి సెఫీ జార్జ్. సవాల్లో హిమాచల్ ప్రదేశ్లోని కాంగడా జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తుంది. ఆమె వయస్సు ఇప్పుడు 14 లేక 15 ఉంటుంది. ఆమె తన అమ్మ, నానమ్మ మరియు తమ్ముడితో కలిసి ఉంటుంది. ఆమెకు నాన్న లేరు. వీళ్ళు నలుగురు గ్రామంలోని ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. వారు దళిత కుటుంబానికి చెందినవారు. సవాల్లో మరియు తన తమ్ముడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. పాఠశాలలో పిల్లలు బాగా చదువుకోవడంతో పాటు చాలా సరదాగా గడుపుతారు. సవాల్లో చాలా చలాకీగా, స్వతంత్రంగా ఉండే అమ్మాయి. ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. తనకు చాలామంది స్నేహితులు ఉన్నారు. చదువులో కూడా ముందుంటుంది. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఎవరికీ భయపడదు. ప్రతి ఆటలోనూ తనదే పైచేయి. అబ్బాయిలెవరూ తనతో పోటీకి వచ్చే సాహసం కూడా చేయరు. సవాల్లో తమ్ముడు కబీర్కు 10-11 సంవత్సరాల వయస్సు ఉంటుంది. కబీర్కు చిన్నతనంలోనే పోలియో వచ్చింది. తను సరిగ్గా నడవలేడు. మొదట్లో కొంతమంది అబ్బాయిలు అతడిని కుంటి అని ఆట పట్టించేవారు. కబీర్ చాలా బాధపడేవాడు. సవాల్లో వాళ్లకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది, కానీ వాళ్ళు వినలేదు. ఒకరోజు కబీర్ బాగా బాధపడి ఏడవసాగాడు. ఇక సవాల్లోకి ఓపిక నశించింది. కబీర్ను మళ్ళీ ఇంకెప్పుడు బాధ పెట్టని విధంగా ఆమె వారికి మంచి గుణపాఠం నేర్పింది. సవాల్లో అందరికీ సహాయం చేస్తుంది. ఇతరులను అల్లరి పెట్టే వాళ్ళపై ఒక కన్నేసి ఉంచుతుంది. అవసరమైనప్పుడు వాళ్లకు గుణపాఠం చెప్తుంది. చూడటానికి కానీ వ్యవహారంలో కానీ సవాల్లో ఇంగ్లీష్లో టామ్ బాయ్, అదే మన తెలుగులో మగరాయుడిలాగా, అంటే అబ్బాయిలాగా ఉంటుంది. సవాల్లోకి నడిచేటప్పుడు ఇబ్బంది కలిగించేలా ఉండే రంగురంగుల మెరిసే పొడవాటి బట్టలంటే ఇష్టం ఉండదు. తనకు ఏదైనా చిన్న వస్తువులు పెట్టుకోవడానికి వీలుగా జేబులు ఉండే బట్టలంటే ఇష్టం. వేగంగా నడవడానికి వీలుగా ఉండే చెప్పులంటేనే తనకి ఇష్టం. సవాల్లో జుట్టు కూడా పొట్టిగా ఉంటుంది. కొందరైతే సవాల్లో అబ్బాయిలలాగా ప్రవర్తిస్తుంది అంటారు. అబ్బాయిల బట్టలు, చెప్పులు, జుట్టు స్వేచ్ఛగా తిరగడానికి అనువుగా ఉన్నప్పుడు తను మాత్రం ఎందుకు వేసుకోకూడదు? అందులో తప్పేముంది అంటుంది సవాల్లో. వేగం, స్వేచ్ఛ తనకు కూడా ఇష్టం. మరి ఏవి అబ్బాయిలు చేసేవి, ఏవి అమ్మాయిలు చేసేవి అని ఎవరు నిర్ణయిస్తారు? సవాల్లో అనేది ఆమె అసలు పేరు కాదు. పాఠశాల రిజిస్టర్లో ఖచ్చితంగా తన అసలు పేరు ఉండే ఉంటుంది. కాకపోతే ఎవ్వరికీ తెలియదు.
సవాల్లో చిన్నప్పటి నుండి చాలా ప్రశ్నలు అడిగేది. ప్రశ్నలు అనే పదాన్ని హిందీలో సవాల్ అంటారు. అందుకే అదే తన పేరు అయిపోయింది. అసలు ఆ పేరు తనకు ఎవరు పెట్టారనేది బహుశా ఎవ్వరికీ తెలిసి ఉండకపోవచ్చు. సవాల్లో ప్రతి విషయాన్ని ప్రశ్నిస్తుంది. ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తుంది. ప్రశ్నించకపోతే తనకు మనశ్శాంతి ఉండదు, ప్రశ్నించకపోతే తనకు తిన్నది కూడా అరగదు అని వాళ్ళ అమ్మ అంటుంటుంది. చూడండి సవాల్లో చమత్కారము. ఇంట్లోనూ ప్రశ్నలే, బడిలోనూ ప్రశ్నలే, రోడ్డు మీద ప్రశ్నలే, వీధిలోనూ ప్రశ్నలే, తెలిసిన వాళ్ళకి ప్రశ్నలే, తెలియని వాళ్ళకి ప్రశ్నలే. సవాల్లో అనేక భేదభావాలతో నిండిన అసమానతలను కలిగిన సమాజంలో జన్మించింది. జాతుల మధ్య తేడా, ధనిక పేదల మధ్య తేడా, ప్రతి చోట అమ్మాయిలు అబ్బాయిల మధ్య, స్త్రీ పురుషుల మధ్య తేడా సవాల్లోకి ఇది ఏమాత్రం నచ్చదు. ఈ అసమానతలు పాటించడం తనకు ఇష్టం లేదు. ఒకరోజు సవాల్లో అబ్బాయిలు అమ్మాయిల మధ్య, మగ ఆడల మధ్య ఉన్న అసమానతల గురించి తీవ్రంగా ఆలోచించసాగింది. తన నానమ్మ, అమ్మ కుటుంబాన్ని ఎలా నడుపుతున్నారో ఆలోచించసాగింది. వాళ్ళే కష్టపడి సంపాదిస్తారు, వ్యవసాయం చేసి పంట పండిస్తారు. కేవలం తన కుటుంబంలోనే కాదు, బడిలో కూడా హెడ్ మిస్ట్రెస్ మరియు ఇతర టీచర్లు కూడా ఆడవాళ్ళే. బడిలో అన్నం వండేది, తినిపించేది కూడా మహిళలే. ఆడవాళ్ళు ఇంకా ఏమేమి చేస్తున్నారు అని సవాల్లో ఆలోచించసాగింది. వాళ్ళ పంచాయతీ సభ్యులలో చాలామంది ఆడవాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన వారే. ఇదే జిల్లాలో ఒక మహిళ పెద్ద పోలీస్ ఆఫీసర్ హోదాలో ఉన్నారు. చాలామంది మహిళలు లాయర్లుగా పనిచేస్తున్నారు. సవాల్లో తన చిన్నప్పటి నుండి తన చుట్టుపక్కల పొలాలలో వ్యవసాయపు పనులన్నీ చాలా వరకు ఆడవాళ్లే చేయడాన్ని చూస్తుంది. వాళ్ళు అడవి నుంచి నీళ్లు, పశువులకు మేత తీసుకువస్తారు. పశువుల పని చూసుకుంటారు. అంతేకాక చిన్న చిన్న రిపేర్లు కూడా చేస్తుంటారు. ప్రభుత్వ పథకమైన ఎన్ఆర్ఈజీఏ పనులు కూడా చేస్తుంటారు. ఇప్పుడైతే చాలామంది ఆడవాళ్ళు స్కూటర్లు, కార్లు కూడా నడుపుతున్నారు. అంటే ఆడవాళ్ళు అన్ని పనులు చేయగలరు. స్కూళ్ళలో కానీ కాలేజీలలో కానీ అమ్మాయిలే మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. మరి ఎందుకు ఇప్పటి మన సమాజం మగవాళ్ళనే గొప్పవారిగా భావిస్తుంది? ఎందుకు అందరూ మగపిల్లలే పుట్టాలని కోరుకుంటున్నారు? అబ్బాయిలు పుడితే సంబరాలు జరుపుకుంటున్నారు, అదే ఆడపిల్లలు పుడితే బాధపడుతున్నారు. ఇదంతా ఏమిటి? ఎందుకు ఇలా ఉంది? ఈ ప్రశ్నలన్నీ ఈరోజు సవాల్లో మెదడును తొలిచివేస్తున్నాయి. సవాల్లో తనకు తానే ప్రశ్నించుకుంది. ఎందుకు మన సమాజం అంటే మనమందరం ఇంత క్రూరంగా ఉన్నాం? తనకు ఇన్ని భేదభావాలతో నిండిన సమాజాన్ని చూస్తే సిగ్గుగానూ ఉంది, కోపం కూడా వస్తుంది. అసలు వీళ్ళు ఎలాంటి మనుషులు? ఇది ఎలాంటి సమాజం? చివరికి కుటుంబంలో కూడా మనుషుల మధ్య తేడాలు చూపిస్తున్నారు. ఈ సమాజం భర్త చనిపోయిన మహిళ పట్ల అయితే మరీ దారుణంగా వ్యవహరిస్తుంది. వాళ్ళని అపశకునంగా భావిస్తారు. వాళ్ళను ఎటువంటి శుభకార్యాలకి పిలువరు. వాళ్ళు జీవితాంతం కష్టపడుతూ దుఃఖంలో జీవిస్తుంటారు. ఈ పరిస్థితులను మార్చేది ఎవరు?
సవాల్లో భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమని చదివింది. మరి ఈ దురాచారాలన్నీ మన జీవితాల నుండి ఎప్పుడు ఎలా మాయమవుతాయి? సవాల్లో తన ప్రశ్నలను తనలోనే అణిచివేసుకోవడం కానీ, మరిచిపోవడం కానీ చేయకూడదని ఈరోజు నిర్ణయించుకుంది. తను మౌనంగా ఉండకూడదు. ఎవరైతే ప్రశ్నించాలనుకొని కూడా భయపడి ఆగిపోతారో అలాంటి వాళ్ళందరి ప్రశ్నలకు సవాల్లో ప్రశ్నలలోనే సమాధానం దొరుకుతుంది. సవాల్లోని చూసి చూసి మిగిలిన పిల్లలు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ప్రేమతోనో నేర్చుకోవడానికో ప్రశ్నించినప్పుడు ప్రశ్నించడంలో తప్పేమిటి చెప్పండి? సవాల్లో తెలిసినది నమ్మేది ఏమిటంటే, కొత్తగా నేర్చుకోవాలంటే ప్రశ్నించు, సరిగా అర్థం చేసుకోవాలి అంటే ప్రశ్నించు, ఎదగాలంటే ప్రశ్నించు. ఇదే ప్రశ్నల యొక్క చమత్కారం.